దేవుని సంగమా, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెన్. అన్ని రకాల అనుభవం కలిగినటువంటి సౌలును పక్కన పెట్టేసి, అన్ని రకాల విద్యాభ్యాసము, అన్ని రకాల అనుభవాలు, వయస్సు, దేహము అన్నిటినీ ఉన్నటువంటి సౌలును పక్కన పెట్టి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. అయితే దావీదును ఎన్నుకోవడానికి సమూయేలు ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. యెష్షయి దగ్గరికి నువ్వు వెళ్ళి, యెష్షయి కుమారులలో నేను ఒకరిని ఎన్నుకున్నాను, అక్కడ నేను చెప్పినది నువ్వు చెయ్యి అని చెప్పి సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అయితే సమూయేలు ప్రవక్త వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్ళి అక్కడ ఆ యొక్క బల్యర్పణ జరిగించిన తర్వాత నీ కుమారులను పిలువు అని చెప్పినప్పుడు అక్కడ మొట్టమొదటి కుమారుడు వచ్చాడు. అతడి పేరేం పేరు? అబినాబు. అవునా అమ్మా? ఎలియాబేనా? రైట్, వెరీ గుడ్. ఎలియాబు. మొట్టమొదటి కుమారుడి పేరేం పేరు? ఎలియాబు. ఆ ఎలియాబు అనేటటువంటి కుమారుడు ముందుకు వచ్చినప్పుడు ఈయన అనుకుంటాడు, సమూయేలు అనుకుంటాడు, ఇతడే, ప్రైజ్ ది లార్డ్, ఇతడే అతడు. ఎందుకంటే అతని దేహము కానీ అతని యొక్క భారీతనము కానీ ఇతడు రాజుగా సరిపోయిన వాడని ఏమనుకుంటాడు సమూయేలు ప్రవక్త, దైవజనుడు ఏమనుకుంటాడంటే ఇతడే అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, సమూయేలు, మనుషులు పైరూపములు లక్ష్య పెడతారు, నేను అంతరంగము లక్ష్య పెడతాను. పైరూపము లక్ష్య పెట్టిన వాడిని నేను తృణీకరించాను, నువ్వు అతడిని అభిషేకించొద్దు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకు అతన్ని అలా అనుకుంటాడంటే, ఈ యెష్షయి కుమారులలో 3 కుమారులు సౌలు సైన్యంలో పనిచేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సౌలు పెద్ద కుమారులు, ఈ యెష్షయి పెద్ద కుమారులు 3 సౌలు సైన్యంలో పనిచేస్తారు. ఎక్కడ యుద్ధమైనా, ఎక్కడ ఏదైనా వీళ్ళు ఉంటారు వాళ్ళు. అందుకే సమూయేలు ప్రవక్త చూడగానే ఆ దేహం కానీ, ఆ భారీతనం కానీ, ఆ యొక్క హుందాతనం కానీ, ఇతడు రాజుగా సరిపోతాడు. లేదు, చూసింది కాదు, నేను అలా పైరూపం చూసేవాడిని కాదు, నేను అంతరంగం చూసేవాడిని, నేను హృదయమును లక్ష్యం చేసేవాడిని అని చెప్పి దేవుడు దావీదును అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏం చేసేవాడంటే, దావీదు గొర్రెల కాపరిలో ఒక ముఖ్యమైనటువంటి గుణాలు, లక్షణాలు ఏమున్నాయంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, గొర్రెల కాపర్లు చాలా సున్నితమైన వైఖరి కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సున్నితమైన వైఖరి, చాలా ఓపిక గలవారిగా ఉంటారు, చాలా చురుకైన వారిగా ఉంటారు, చాలా సమయస్ఫూర్తితో జ్ఞానం గలవారిగా ఉంటారు. ఎందుకంటే ఆ గొర్రెలకు ఎప్పుడు ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడికే తీసుకెళ్ళి వాటిని మేపుతారు. వారు చురుకైన వారిగా ఉంటారు, ఎంత దూరమైన కాలినడకలో నడవడానికి సిద్ధంగా ఉంటారు. వారు తెగింపు కలిగి ఉంటారు. వారి గొర్రెలలో ఒక గొర్రె మీద ఏదైనా దాడి జరుగుతుందంటే వెంటనే తనకున్న ఆయుధాన్ని యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. అంతే. మంచి గొర్రెల కాపరట గొర్రె కొరకు ప్రాణం పెడతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, గొర్రెల కాపరిలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మంచి లక్షణం ఏంటంటే, ఆ గొర్రెలని అన్నిటినీ సమపాలనలో ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఒక గొర్రె బలహీనపడినట్లయితే, ఒకవేళ ఒక గొర్రె రోగితో ఉన్నట్లయితే, ఆ గొర్రెను సపరేట్ చేసుకొని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆ గొర్రెను బాగు చేసుకొని తిరిగి ఆ గొర్రెను మందలో కలుపుతాడు. హల్లెలూయా. ఒకవేళ ఒక గొర్రెకు గాయమైనట్లయితే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, ఆ గొర్రెను భుజాల మీద వేసుకొని తన గుడారానికి తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుడు తన సేవకులను ఎలా కోరుతున్నాడంటే ఒక గొర్రెల కాపరిలాగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సంఘాన్ని పాలించేవారు, సంఘాన్ని నడిపించేవారి గురించి ఏమంటారంటే సంఘ కాపరి. హల్లెలూయా. గొర్రెల కాపరి, సంఘ కాపరి. అలాగే చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల మంది పాదచారులను ఐగుప్తులోంచి, బానిసత్వం నుంచి విడిపించినటువంటి మోషే నాయకుడు కూడా ఆ పని చేయడానికి ముందు అతడు చేసినది ఏమిటంటే గొర్రెల కాపరిగా పని చేయటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, గొర్రెల కాపరుల పట్ల దేవుడు ఒక ప్రత్యేకతను చూశాడు. వారిలో గొప్ప గుణాలు ఉన్నాయి, గొప్ప ఆలోచనలు ఉన్నాయి. గొర్రెల కాపరులు వారి మందను నిర్లక్ష్యం చేయరు. వారు ఏదైనా పనితో వెళ్ళినప్పుడు, పని మీద వెళ్ళినప్పుడు వారి మందను దొడ్డిలో ఉంచరు, ఒక గొర్రెల కాపరికి అప్పగించి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక సమయం వచ్చింది ప్రియ దేవుని సంగమా. ఏంటి ఆ సమయం అంటే, దేవుడు దావీదును అభిషేకించాడు ఇజ్రాయేలు 2వ రాజుగా. మరి ఎలా అవుతాడు రాజుగా? ప్రైజ్ ది లార్డ్. దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించినప్పుడు దావీదు బాలుడు. ఈ బాలుడు వెళ్ళి సింహాసనం ఎక్కుతాడా?
ఎక్కడు? మరి సింహాసనం ఎక్కాలంటే కొన్ని అనుభవాలు కావాలి, కొంత ప్రత్యేకత కావాలి. దానికి సమకూడిన అర్హత ప్రజల ఎదుట బయలుపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆమేన్. దేవుడు దావీదును అభిషేకించి నిజంగా అలా కూడా చేయొచ్చు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? సమూయేలు, నీవు వెళ్ళి చెప్పు సౌలుతో, రేపటి దినము నుంచి దావీదు నీ సింహాసనంలో కూర్చుంటాడు, నువ్వు తప్పుకో అని. లేదంటే సౌలు మరణిస్తాడని చెప్తే అలాగే జరుగుతుంది. పెద్ద విషయమేం కాదు. కానీ దేవుడు అలా చేయటానికి ఇష్టపడలేదు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అలా చెప్పొచ్చు, కానీ అలా చెప్పలేదు. దావీదును ప్రజలు ఒప్పుకునేటట్టు చేశాడు, ప్రజలు మెచ్చుకునేటట్టు చేశాడు. యావత్ ఇజ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం మొత్తము దావీదు మాకు రాజుగా చాలినవాడు, ఇతడు రాజుగా ఉంటే మేము సరిగా బ్రతకగలము, మా దేశము క్షేమముగా అన్ని విధాలుగా బాగుండగలుగుతుంది అని దావీదు విషయంలో నమ్మకము, విశ్వాసము కలుగున్నట్లు దావీదు విషయంలో రూఢిపరిచే కార్యాలు దేవుడు ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ దేవుని సంగమా, దావీదు యెష్షయి కుమారుడు, అందులో చిన్న కుమారుడు, అందులో గొర్రెల కాపరి, ఎవరికి పెద్దగా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి పెద్దగా దావీదు తెలియదు. అయితే దేవుడు అనుకున్నాడు, నేను దావీదును యావత్తు యూదా ప్రపంచానికి, యూదా రాజ్యానికి, ఇజ్రాయేలు దేశానికి, ప్రజలందరికీ నేను దావీదును పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తావయ్యా? మంచి రచయిత. ఇమాజిన్, చూడండి, నేను చెప్తుంటే మీకు కొన్ని గమ్మత్తులు కనపడతాయి. మంచి రచయిత, మంచి కవి ఎలా ఉంటాడో తెలుసా? తన కథానాయకుడు గొప్ప బలవంతుడిగా కనపడాలి అనుకుంటే ఆ కథానాయకుడికి ప్రతినాయకుడిగా ఉన్నవాడు బహు బలవంతుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మంచి రచయిత, మంచి కథకుడు ఏమనుకుంటాడంటే తన కథలో, తన 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 రచయిత్రిలో తన నాయకుడు బలవంతుడిగా కనపడాలంటే ఆ నాయకుడి ప్రతి నాయకుడు అంతకన్నా బలవంతుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా ఉన్నప్పుడే తన బలము బయటికి కనపడుతుంది. ఇప్పుడు లోకంలో ఉన్న కథకుడు అనుకుంటాడు, కానీ దేవుని సంగమా, ఈ లోకంలో ఉన్న కథకుడు, రచయితలు ఇలా ఆలోచించడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో నిజమైన చరిత్ర సృష్టించిన మన పరిశుద్ధ దేవుడు ఇలాంటి కార్యములు జరిగించాడు. ఆమేన్. మోషే, నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పు, ఫరోతో ఇలాగునే చెప్పు, నా ప్రజలను నా దేవునికి ఉత్సవం చేయుట కొరకు బయటికి పంపించు అని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పు. అంటే ఏ దేవుడు, నాకు వేరే ఏ దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, మా దేవుళ్ళు వేరు అని మోషే జనులను పంపడు. ఓ ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంటాడు, మోషేను నేను ఫరోని నేను కఠినపరుస్తాను. ఫరో పంపడు ప్రజలని, ఫరో పంపడు. పంపేటట్టు మనసు ఇవ్వను నేను, పంపకుండానట్లు ఫరో మనసును కఠినపరుస్తాను. ఎందుకు ప్రభువా నన్ను వెళ్ళి అడగమంటున్నావు? మళ్ళీ ఫరో మనసును ఎందుకు కఠినపరుస్తున్నావంటే, నా బాహుబలము ప్రపంచములకు తెలియపరచాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బాహుబలాన్ని, నా బలాన్ని ప్రజలకి, ప్రపంచానికి తెలియపరచాలనుకుంటున్నాను. ఎస్, దేవుడి బలమేమిటో, దేవుడి సామర్థ్యం ఏమిటో, దేవుడికుండే శ్రద్ధ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఎలాగంటే ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాల ద్వారా. ఐగుప్తులోంచి దేవుడి ప్రజలను బయటకు తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు చేసిన కార్యాల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది, అమ్మో ఇజ్రాయేలు ప్రజల దేవుడు సామాన్యుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఎరీకో పట్టణానికి వెళ్ళినప్పుడు, ఎరీకో పట్టణంలో రాహాబు అనే వేశ్య ఈ వేగుల వారితో మాట్లాడినప్పుడు అమ్మో మీ దేవుడు గురించి మేము విన్నాము, మీ దేవుడు చేసిన కార్యాల గురించి విన్నాము, ఆ దినము నుండి మాకు భయం కలిగింది, ఎప్పుడైనా మీరు మా వైపు వస్తే మా పరిస్థితి ఏమగునో. ప్రైజ్ ది లార్డ్.
మా పరిస్థితి ఏమవునా అని మాకు భయం. ఆ దినం నుంచి మేము భయపడుతున్నాం. మీ దేవుడు చేసిన కార్యాలు మేము విన్నాం. ఎలాంటి కార్యాలు చేశాడు ఆయన? సముద్రాన్ని ఎండగట్టాడు, ఆరిన నేలగా మార్చాడు. ఎలాంటి కార్యాలు చేశాడు మీ దేవుడు. మీ దేవుడు సామాన్యుడు కాదు. ఒక్క మాట మీరు నాకు మాట ఇస్తారా? మీరు మీ ప్రజలతో ఇక్కడికి వచ్చినప్పుడు మా కుటుంబాన్ని క్షమించి వదిలేస్తారని మాకు మాటిస్తారు. వేగుల వారిని బతిమాలుకుంటుంది. ఎవరు? రాహాబు వేశ్య. ఎందుకు? దేవుడు చేసిన కార్యాలు వినింది. మా గుండెలు చెదిరిపోయినాయి ఆ కార్యాలు విన్నప్పుడు అంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, నీ దేవుడు సామాన్యుడు కాదు నాన్న. నువ్వు అనుకున్నంత సామాన్యుడు కాదు. నువ్వు ఊహించే దానికన్నా మిక్కిలి బలవంతుడు. యు కెనాట్ ఇమాజిన్ వాట్ యువర్ గాడ్. నువ్వు ఊహించలేవు, నువ్వు అంచనా వేయలేవు నీ దేవుడి గురించి. నిజంగా ప్రియ దేవుని సంగమా, రానున్న దినాల్లో మనం ధ్యానం చేస్తుండగా మనకు కొంతవరకు తెలియపరచబడును గాక, మన దేవుడు మన అంచనాలకు అందనంత గొప్పవాడు, బహు గొప్పవాడు. ఇక్కడ చూసినట్లయితే ఫరోను కఠినపరుస్తున్నాడు దేవుడి మహిమను బయటికి తీసుకొని రావడానికి. ఇక్కడ చూసినట్లయితే దావీదు బయట ప్రపంచానికి తెలియాలంటే, దావీదును రాజుగా ప్రజలు హృదయంతరంగంలోంచి ఒప్పుకోవాలంటే దావీదు సామర్థ్యం ఏమిటో బయటికి రావాలి. దావీదు ఎలాంటి వాడో, ఎలాంటి బలవంతుడో, ఎలాంటి సామర్థ్యం గలవాడో బయటికి రావాలంటే దావీదుకు నేను ఒక బలమైన 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 శత్రువును నేను ఉడదులుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మండి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఒక శోధన వస్తుంది అంటే ఒక్కటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. మనకు శోధన వచ్చింది అంటే ఒక విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రెండు జరుగుతున్నాయి. శోధన వచ్చినప్పుడు రెండు జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి, రెండు జరుగుతున్నాయి. మొదటిది దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆ శోధనని నీ లైఫ్లో అనుమతి ఇచ్చాడు. ఇది మొదటిది. రెండవది ఇంకొకటి జరుగుతుంది. ఎక్కడో నీవు దేవుణ్ణి కానీ, దేవుని ప్రజలను కానీ, దేవుని సేవకులను కానీ ఎక్కడో నువ్వు ఓవర్కమ్ చేసి, దుఃఖపెట్టి, గాయపరిచి, లేదంటే నీ నోరు జారి మాట్లాడి, శాపాలు మాట్లాడి, నీ మీద మాట్లాడుకొని, నీ కుటుంబం మీద మాట్లాడుకొని, నీవే ఏదో అవిధేయత కనపరిచి నీవు ఇక్కడ శోధనను తెచ్చుకుంటున్నావు. నా మాట మీకు అర్థమైందా? మీరు శోధనలో పడుకుండునట్లు ప్రార్థన చేయుడి. ఆమేన్. శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయాలి. దావీదుకు అక్కడ బెత్షెబా కనపడింది. ఓ, శోధనలో పడిపోయాడు. శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయాలి. అది దుష్టుడు పెడుతున్నది, గ్రహించాలి. లేదంటే నువ్వే ఏదో తుంటరి పని చేసుకొని తెచ్చుకున్నావు శోధన. ఒప్పుకో దేవుని సన్నిధిలో, అయ్యా నా అవిధేయతను మన్నించు, నేను మరలా జోలికి వెళ్ళను, వద్దనగా వెళ్ళాను, నేను అనుభవిస్తున్నాను, వద్దు, నాకు ఆ వ్యక్రమైన మార్గం వద్దు, అక్రమ మార్గం వద్దు, ఆ తప్పుడు మార్గం వద్దు, ఆ లోక జనాల సోపతులు వద్దు, ఆ లోక వ్యవహారాలు వద్దు, ఆ లోక సహవాసం వద్దు, నీ సన్నిధిలో నేను ఉంటాను, నన్ను మన్నించు, నన్ను స్వస్థపరచు, నన్ను క్షమించు. ఒకటి, దేవుడే అనుమతిస్తే మాత్రం నీ స్థాయి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ శోధన తర్వాత అదే అంటాడు. ఎవరంటారు? యోబు అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారుతాను. ప్రైజ్ ది లార్డ్. శోధింపబడిన మీదట సువర్ణం వలె. అయితే ఇక్కడ ఒక సవాల్ వచ్చిందండి ఇజ్రాయేలు ప్రజల మీదకి, యూదా జనం మీదకి. ఎవరు? ఫిలిస్తీయుడు. 1 సమూయేలు 17వ అధ్యాయం. ఫిలిస్తీయులు సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తమీము దగ్గర షోషోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ 4వ వచనం నుంచి చదువునా. గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. ఎవడంట ఇతను? శూరుడట. గాతువాడైన గొల్యాత్ అనే శూరుడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జేనుడు ఎత్తు మనిషి,
అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాలుకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేత గాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుమును ఎత్తుగలది. నిజంగా సినిమాలు తీసే వాళ్ళు కూడా బైబిల్ చదివే సక్సెస్ అవుతున్నారేమో కొన్ని విషయాల్లో. కొన్ని సినిమాలు, రాజుల సినిమాలు తీసి ఇలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణము ఇలాంటి సంఘటనలే, ఇలాంటి ఘటనలే. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, గాతువాడైన గొలియాతు గురించి ఇంట్రడక్షన్ ఉంది ఇక్కడ. అతడు సూర్యుడు అని ఒక మాటలో లేదు, అక్కడితో లేదు. అతడి గురించి ఇంట్రడక్షన్ మీరు చూస్తారు, సినిమాలు చూస్తారా, అసలు ఒక విలన్ వస్తుంటాడు, వాడి కాళ్ళు చూపిస్తారు, వాడి ఎత్తు చూపిస్తారు, వాడి పర్సనాలిటీ చూపిస్తారు. ఇక వాడు ఎంత చూపిస్తారంటే ఇక వాడు ఏమైనా గెలుస్తూనే ఉంటాడు. వాడిని గెలిచేవాడే నా హీరో అని ఇక్కడ వీడు చూసేవాడు ఊగుతూ ఉంటాడు. ఇక ఎలా ఉంటుంది కాదు ఇక్కడ కదా. సక్సెస్ ఫార్ములా అనేది, చట్టాలు న్యాయాలు అనేది, లా అనేది ఎక్కడి నుంచి కాపీ అయిందో తెలుసా? కాపీ బైబిల్లోంచి కాపీ అయింది. ఇవన్నీ బైబిల్లోంచే కాపీ అయ్యాయి. ధర్మశాస్త్రాలు, ఇప్పుడున్న ప్రభుత్వ లాలు, చాలా దేశాల్లో వారి యొక్క ప్రభుత్వం ఉండే లా ఉంటుంది కదా, చట్టం బైబిల్ నుంచి చూసే మోసే ధర్మశాస్త్రంలోంచి పుట్టినవే. ఇక్కడ చూస్తే ఇంట్రడక్షన్, విలన్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ ఇంట్రడక్షన్, అతడు కాళ్ళు ఎలా ఉన్నాయి, అతడి కిరీటం ఎలా ఉంది, అది ఎన్ని తులాలు, ఎంత బరువు, అతడి చెప్పులు ఎలా ఉన్నాయి, అతడి చేతిలో ఈట ఎలా ఉంది, అతడి ముందు ఎవరు నడుస్తారు, ఎలా ఉంది ఇంట్రడక్షన్ చూడండి. అతడు బలవంతుడైన శూరుడైన వీరుడు, ఒక్క మాటలో లేదు. అతడి గురించి కాతువాడైన గొలియాతు, అతడి తల మీద రాగి స్థిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించెను, అతడి కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అతని కాళ్ళకు రాగి కవచము, అతని భుజముల మీద రాగి బల్లెం ఒకటి ఉండెను, అతడి ఈటకర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతడి ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తగలది. ఒకడు డాలు మోయిచు అతని నిలిచి ఇశ్రాయేలీయుల దండువాని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షం కోలని ఏర్పరచుకొని అతను నా ఎదురు పంపుడి. అతను నాతో పోట్లాడి నన్ను చంపగలరా? చూడండి ఇతడి ధైర్యం చూడండి. ఇతడు 9 అడుగులు ఉన్నాడు, 6 అడుగులు కాదు, 9 అడుగులు. అవునా, 9 అడుగులు ఉన్నాడు. అందులో ఏమని రాయబడింది, ఎన్ని ఫీట్స్ అని ఉంది, 6 మూలలో ఏముంది, అది అతడు 9 అడుగులు ఉంటాడు కదా. 9 అడుగులు, బహు భారీ కాయం. ఆ బలంతో, ధైర్యంతో ఏమని సవాల్ విసురుతున్నాడు, మీలో ఒకరిని ఎన్నుకోండి. అంత హైట్ పర్సనాలిటీ ఉన్నోళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఒక్కరు లేరు. అది వాడికి ఏమవుతుంది, బలం. మీలో ఒక్కరిని ఎన్నుకోండి, నేను వాడు పోరాడతాం. వాడు ఓడిపోతే మీరు మాకు దాసులు అవ్వండి, నేను ఓడిపోతే మేము మీకు దాసులు అవుతాం. ఎంత గొప్ప సవాల్ చూడండి ఇది, ఎంత గొప్ప సవాల్ ఇది. అంటే అంత పర్సనాలిటీ ఉన్నవాడు, అంత హైట్ ఉన్నవాడు ఒక్కడు లేడు ఇక్కడ. ఏం జరుగుతుంది కింద 10వ వచనం, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరు నియమించిన ఎడల వాడను నేను పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహు భీతులైరి, భయపడిపోతున్నారు, వణుకుతున్నారని చెప్పాలి. ఇంకా వాని మాటలు విన్నప్పుడట ఏమవుతున్నారట, సౌలును ఇజ్రాయేలులు అందరూ, దేశం మొత్తం, ప్రైజ్ ది లార్డ్, ఒకరిద్దరు కాదు, దేశం మొత్తం ఏమవుతున్నారట, ఆ ఫిలిష్తీని మాటలు వినినప్పుడు బహుభీతులై అతిగా భయపడుతున్నారు. కొంచెం కాదు, ఏమవుతుందా ఏమవుతుంది, ఎవరో ఒకరిని చూసి పంపండి లేదు. ఇక్కడ ఒకరు కాదు, 10 మంది వెళ్ళినా చంపేలా ఉన్నాడు వాడు. 10 మంది కాదు, 100 మంది వెళ్ళి వాడిని ఓడిస్తారనే నమ్మకం లేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాడు అంత బలవంతుడు, అంత యుద్ధ అనుభవం గలవాడు, అంత భారీ దేహం గలవాడు. వాడు ఈట ఎంత పొడువు, వాడి శిరస్త్రాణం ఎంత బరువు, వాడు ముందు ఒక డాలు మోస్తూ ఒకడు మోస్తున్నాడట డాలు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంత, ఇటువంటి బలవంతుణ్ణి, ఇటువంటి శూరుణ్ణి ఒకరిని ఫిలిష్తీయుల దండులోంచి, నాకు తెలిసి ఎవరు లేపారో తెలుసా, దేవుడికి స్తోత్రం, యేసయ్య లేపాడు. ఆమేన్. ఎవరిని బయటికి తీసుకురావడానికి,
దావీదును బయటికి తీసుకొని రావడానికి. ఆమేన్. నీ జీవితంలో, నీ లైఫ్లో ఒక గట్టి సవాల్ నీకు ఎదురైందంటే, దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఒక గట్టి పోరాటం నీకు ఎదురైందంటే, ఒక గట్టి సవాల్ నీకు ఎదురైందంటే నువ్వు నమ్మాలేంటో తెలుసా? నా దేవుడు నన్ను ఉన్నతముగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు నా స్థితిని బహు గొప్ప చేయబోతున్నాడు. అందుకే ఈ పెద్ద సవాలు, ఈ గొప్ప సవాలు, ఈ గొలియాతు లాంటి సవాలు నా జీవితంలోకి దేవుడు అనుమతించాడు. ఇది నీ విశ్వాసంగా మారాలి, ఇది నీకు నమ్మకం కలగాలి. ఇలాగా ఇజ్రాయేలు ప్రజల మీదకి, ఇజ్రాయేలు దేశం మీదకి ఈ గొలియాతు అనేవాడు, గాతువాడు ఎన్ని దినాలు తెలుసా? 40 దినాలు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్ని రోజులు ఉపవాసాలు చేస్తున్నాం? 40 రోజులు. ఈ గాతువాడైన గొలియాతు ఎన్ని దినాలు ప్రకటించాడో తెలుసా? 40 దినాలు. ఏలియా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు. మోషే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులు? 40 దినాలు. ఈ గాతువాడిన గొలియాతు కూడా రోజు రావటం, ఎవరైనా ఉన్నారా? 40 దినాలు. హల్లెలూయా. 40వ రోజు వచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈజ్ రియల్ కింగ్. ఆమేన్. నిజమైన రాజు దావీదు 40వ రోజు వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఎవరు పంపించారు? యెషయి దావీదు తండ్రి ఏం చేస్తున్నాడంటే, నాయనా కుమారా, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ జున్ను, ఈ వంట సామాగ్రి వెళ్ళి ఇచ్చేసిరా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిన్నోడు కదా దావీదు, అమ్మ చెప్తే నాన్న చెప్తే పనులు వింటమే దావీదుకు తెలుసు. అంతే. ఓకే నాన్న అన్నాడు. నెక్స్ట్ డే గొర్రెల మందను ఇంకొక కాపరికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. చూసాడా ఎంత బాధ్యత గలవాడు? చిన్నవాడే కానీ గొప్ప బాధ్యత గలవాడు. ఆ మందను ఇంకో కాపరికి అప్పగించాడు. వాటిని విడిచిపెట్టలేదు. ఇంకో కాపరికి అప్పగించి అక్కడి నుండి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ వంట సామాగ్రిని భద్రం చేసేవాడికి అప్పగించాడు. అప్పగిస్తే అక్కడ వినపడుతుంది ఏమంటే, జీవము గల దేవుడి సైన్యములను తిరస్కరిస్తున్నాడు ఒకడు. ఎవడు తిరస్కరిస్తున్నాడు? ఎవడి వాయిస్ ఇది అని వింటే దావీదుకు అర్థమవుతుంది, ఫిలిష్తీయులలో గాతువాడైన గొలియాతు సవాలు విసురుతున్నాడని. అక్కడ ఉన్న కొందరి దగ్గరికి వెళ్ళాడు. వాడిని చంపితే ఏమైనా గిఫ్ట్ ఇస్తారా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నోళ్ళు, ఏం మాట్లాడుతున్నారో బాబు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? వాడిని చంపితే గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? వాడిని చంపితే గిఫ్ట్ ఏమిటి? చంపేవాడేవాడని అసలు అయ్యే పనా? సౌలు వణుకుతున్నాడు, సైన్యం వణుకుతుంది, దేశం ప్రజలు మొత్తం వణుకుతున్నారు, అందరూ వణుకుతుంటే నువ్వు చంపిన వాడికి గిఫ్ట్ ఏంటి? ఒకచోట కాదు, వాళ్ళతో అన్నాడు, వీళ్ళతో అన్నాడు, వీళ్ళతో అన్నాడు, అంటూనే ఉన్నాడు. ఆ మాట ఈ నోట విని వీళ్ళు ఏం చేశారు? ఇలా కాదు, వీడు మాటలు బాగా ఎక్కువైపోయినాయి, ఉన్నది ఎంత మాట్లాడేది ఎంతో అని చెప్పి సౌలుకే చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి చెప్పారు? సౌలుకు చెప్పారు. అది కాదు, ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా ఏం జరిగింది? సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే ఏం చేశాడు? ఎవరో అతన్ని ఇక్కడ పట్టుకురండి, ఉండునండి చదవ, ఎవరినో అతను ఇక్కడ తీసుకురండి అంటే ఎవరిని? దావీదుని ఎక్కడికి తీసుకొచ్చారు? సౌలు ముందుకు తీసుకొచ్చారు. తీసుకొని వస్తే ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందంగా ఉన్నాడు, బాలుడు. ఇంకా చెప్పాలంటే ఏ పెద్ద అనుభవాలు కానీ, పెద్ద సాహసం చేసేంత పరిస్థితి కానీ ఆ దావీదులో ఏ కోశాన ఏమీ లేదు. చూస్తుంటే ఏమీ లేదు, పిల్లోడు కదా, బాలుడు కదా అని సౌలు అంటున్నాడు, నాయనా వాడితో యుద్ధం చేయుటకు నీకు బలము చాలదు, నీకు బలం చాలదు. ఏమంటున్నాడు సౌలు? అక్కడ చదువు. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడనైన నేను తండ్రి యొక్క గొర్రెలను కాయచు. చాలు, ఒక మాట. సౌలు ఏమంటున్నాడు? ఆ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో అన్నాడు. ఏమన్నాడు సౌలు? నువ్వు బాలుడవి, వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు, వాడికి అన్ని ట్రైనింగ్లు ఉన్నాయి, వాడు వీరుడు శూరుడు, నువ్వేమో బాలుడివి, నీతోనేమవుతుంది? నీతో కాదు నాన్న, వెళ్ళిపో
అని నేను ఇంత అన్నట్టుగా నేను చెప్పినట్టుగానే మాట్లాడుతున్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా రాజా, నేను నా తండ్రి గొర్రెలు కాచేటప్పుడు సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుడి సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగునని, సింహం యొక్క ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడునుగాక అని దావీదుతో అనెను. భయము వణుకున్న సౌలుకు కూడా ధైర్యం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. అందుకే మనలో బలహీనులైన వారు దావీదు వంటి వారగుదురుగాక. ఆమేన్. మనలో బలహీనులైన వారు దావీదు వంటి వారగుదురుగాక. ఒంటరి అయిన వారు 1000 మంది అగునుగాక. ఆమేన్. భయపడుతున్న సౌల్లో ధైర్యం వచ్చింది. ఓకే యువర్ రైట్, నువ్వు ఇంత మాట్లాడినావంటే, సింహాన్ని ఎలుగుబంటిని చంపినావంటే నేనే చంపలేదు కాబట్టి నేను ఒప్పుకోవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. సౌలు చంపాడా? కుక్క పిల్లని కూడా చంపలేదు సౌలు. చంపాడా? ఎక్కడ చంపాడా? సైన్యాలే పోరాడే కానీ సౌలు ఎక్కడ పోరాడినట్లేదు. ఏం సౌలు యుద్ధం చేసినట్టు సింహమును చిరుతపులను ఎలుగుబంటిని చంపినట్లేదు. కానీ దావీదు బాలుడు అప్పటికే ఒక ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని చంపేశాడు. ఎలాగా? సింహం నోట్లో గొర్రె పిల్లనట్టు ఉంటేనట్టు తీసుకున్నట్టు నోట్లోంచి. దేవుడికి స్తోత్రం. సింహం నోట్లో తలబెట్టినట్టే రా అంటారు. ఓడిన పెద్దోడి దేవుడికి వెళ్తే, రే ఎవరు తెలుసా అతను ఎవరో తెలుసా? అతని పలుకుబడి తెలుసా? నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నువ్వు వెళ్ళి మొసలి నోట్లో తలబెట్టినట్టే, సింహం నోట్లో తలబెట్టినట్టే, ఇంక వెనక్కి రావటం ఉండదు, బలవటమే. అంటే అలాంటి ఆ సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లని తీసుకొని వచ్చి నా ఆహారం తీసుకుంటావా అని ఎంత కోపంతో వస్తుంది? ప్రేమ వస్తుంది ఆ పిల్లిలాగా. నా ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు దావీదు, వదిలిపెట్టి అంటది. అలా వస్తుంది ఆ సింహం. అసలు ఎలా ఉంటుంది? మామూలుగా సింహం పంజానే ఒక స్థాయి, నోట్లో ఆహారం గుంజుకుంటే సింహం ఎలా వస్తుంది? ఎంత గాండ్రించుకుంటూ, ఎంత రోషంతో, ఎంత ఉక్రోషంతో వస్తుంది. అంత ఉక్రోషంతో వస్తే ఒక్కసారి కింది దౌడ పైన దౌడ పట్టుకొని చీల్చి పడేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేహ బలము గలవాడు బలవంతుడా, విశ్వాస బలము గలవాడు బలవంతుడా? ఆమేన్. మళ్ళీ చెప్పండి. ఇది ఎప్పుడు చెప్పుకోవాలి మీరు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస బలము గలవాడే బలవంతుడు. ధన బలము గలవాడు బలవంతుడా, విశ్వాస బలవాడు బలవంతుడా? ఇది ఎప్పుడు చెప్పుకోవాలి? ఆమేన్. స్థాన బలం గలవాడు బలవంతుడా, విశ్వాస బలం గలవాడు బలవంతుడా? ఇది అన్నిసార్లు అప్లై చేసుకోండి. ఇంకా వెండి బంగారాలు గలవాడు ధనవంతుడా, విశ్వాస బలము గలవాడు ధనవంతుడా? వెండి బంగారాలు గలవాడు ధనవంతుడు. ప్రతిసారి అప్లై చేసుకోండి. ఎందుకంటే మన జీవితాల్ని దేవుడు దావీదులాగా మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస దినములలో మనల్ని దేవుడు దావీదు వలె మారుస్తున్నాడు. దేవుడి సంగమా, ఎన్ని చూస్తే అసలు ఏమీ లేదు. నా దేవుడు నాకు సింహం నుండి ఎలుగుబంటి నుంచి తప్పించాడు, ఈరోజు ఈ గొలియాతు నుంచి కూడా తప్పిస్తాడు. సింహం ఎలుగుబంటిని నా చేతికి అప్పగించాడే, ఈ గొలియాతును కూడా నాకు అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అనగానే సౌలు ఏం చేశాడు? నిన్ను చూస్తుంటే నాకు నమ్మకం వస్తుంది, నువ్వు కొంచెం బాగానే ఉన్నావు, నాకు అంత ధైర్యం లేదు, నువ్వు వెళ్ళు, ఓ పని చేద్దాం, నువ్వు ఏదో చిన్న బాలుడివి, నీకేది డ్రెస్ లేనట్టుంది కదా, యుద్ధాభ్యాసం డ్రెస్ ఏం లేదు. అరే బాబు, నాది డ్రెస్ ఉందా? నేను ఎలాగో యుద్ధానికి వెళ్ళేది ఏం లేదు, ఇంకా నేను చేసేది ఏం లేదు, యుద్ధం లేదు, ఇంకేం లేదు, అంత సైలెంట్, అంతా సర్దుకొని లోపల ఉన్నాం, లోపల రాజమందిరంలో. ఆ యుద్ధం డ్రెస్ ఈ బాలుడికి ఏంటంటే, ఆయనేమో బహుశా 6 అడుగులు ఉండి ఉంటాడు సౌలు, సుమారు మధ్య వయసు ఉండి ఉంటుంది, మంచి దేహపుష్టి గలవాడు ఉంటాడు. ఆయన డ్రెస్ ఎలా ఉంటుంది? ఒక స్థాయిలో ఉంటుంది. 6 ఫీట్ ఉన్నోడు, మంచి సిక్స్ ప్యాక్ బాడీ అంటారు, అలాంటి వాడు డ్రెస్ ఎలా ఉంటుంది? ఈ 4 అడుగులు 5 అడుగులు ఉన్నాడు బాడీ ఎలా ఉంటుంది కదా. ఈయనకి వేస్తుంటే ఇది ఇలా ఆడుతుంది, ఇది ఇలా ఆడుతుంది. అప్పుడు అర్థమైంది, ఈ డ్రెస్ నాకు సెట్ అవ్వదయ్యా, నా
ఫార్మేట్ నాకుంది. నాలాగే నేనుంటా, నా ప్రభుతోనే నేను వెళ్తా. ఆమెన్. నాలాగే నేనుంటా, నా వెంటే నా ప్రభు. ఆమెన్. అంతే. ఆయన రెగ్యులర్ ఫార్మేట్ ఏంది? కర్ర పట్టుకుంటాడు. గొర్రెల కాపరి కదా. ఒడిసెలు, రాళ్ళు, గులకరాళ్ళు, ఒడిసెలు, అది ఆయనకు అలవాటు, ఆయనకు అది వచ్చు, అదే తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త సుమ దేవుడి సంగమా, గుర్తుపెట్టుకోండి. ప్రవక్తలు వచ్చిన ప్రతిసారి నీ దగ్గర ఏముందో చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దగ్గర ఏముందో చెప్పు, అదే ఇవ్వు. ఆమేన్. నేను ఇవ్వను, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇది నేను వారం రోజులుగా సర్దుకుందాం అనుకుంటున్నాను. లేదు, ఆ 100 ఇవ్వు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్. కొంచెం పిండి, కొంచెం రొట్టె, ముందు నాకు అప్పం చేసుకొని రా. మేమేదో తిని చచ్చిపోదాం అనుకుంటే మా మధ్యలో నువ్వేందయ్యా, నాకు అర్థం కాదు. మేమేదో ఇది లాస్ట్ మొక్క, ఇది తినేసి మేము చావే, నెక్స్ట్ చావే కదా అనుకుంటే ఇది కూడా తీసుకుపోయేలా ఉన్నావే, ఇటు తయారైపోయింది నువ్వు. అలా మాట్లాడిందా తల్లి? మొట్టమొదలు ఆ నూనె, కొంచెం పిండి అప్పం చేసుకొని దైవజనుడి దగ్గర తీసుకొని వచ్చింది. కరువు దినములన్నిట్లో కూడా ఆ ఇంట్లో కరువు లేనే లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిండికి కొదవలేదు, నూనెకి కొదవలేదు. దేవుడు అంటే నీ దగ్గర ఏముందో అదే కావాలి. ఆమేన్. నీకు ఇంత అల్పమైన విశ్వాసం ఉందా? ఆ విశ్వాసమే దేవుడు బలంగా మారుస్తాడు. నీకు కొంచెం పాట వచ్చా, ఆ పాటే నీవు సంగీత విద్వాంసుల కన్నా గొప్పగా నేను పాడేటట్టు చేస్తాడు. నువ్వు 10 రూపాయలు సేవకిస్తావా, వేలిచ్చేవాడికి నీ సామర్థ్యం కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే కొంచెమే ఉందండి, నువ్వు నమ్మకంగా దేవుడి మీద ఉండు. ఆమేన్. నువ్వు దేవుడిని ఆనుకో. దావీదు అదే చేస్తున్నాడు. నాకేం వద్దయ్యా ఆయుధాలు, రెగ్యులర్ నా ఫార్వర్డ్ నాకు ఒక కర్ర ఉంటుంది, నాకు గుడిసెలు తిప్పడం ఒకటి వచ్చు, అది ఒకటి ఉంది నా దగ్గర. అంతే. 4-5 గులకరాలు ఏరుకున్నాడు, సంచులు వేసుకున్నాడు, వెళ్ళాడు గొలియాత్ దగ్గరికి. ఎక్కడున్నాడు? ఆ పలానా చోటు ఉన్నాడు. వెళ్తున్నాడు. ఎవరు వస్తున్నారు అని చూస్తే ఎవరు కనపడతారు? వెతికి చూస్తే దావీదు కనపడుతున్నాడు, కర్ర పట్టుకొని వస్తున్నాడు. గొలియాత్ అంటున్నాడు, నేనేమైనా కుక్కనా కట్టెపట్టుకొని వస్తున్నావు అని. ఏ గొలియాతు వాడు నోటికి వచ్చినట్టుగా శపిస్తున్నాడు, వాని దేవతల పేర్లు పెట్టి. నిన్ను పక్షులకేస్తా, నేను ఇలా చేస్తా, అలా చేస్తా, ఏవేవో అంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఈటే బల్లెముతో నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, నేను యెహోవా పేరిట నీ మీదికి యుద్ధానికి వస్తున్నాను, నీ శిరస్సును నేను ఈరోజు వధిస్తాను, నా దేవుడు నిన్ను నాకు నా చేతులకి అప్పగిస్తాడు. దావీదు విశ్వాసంతో మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ఒకే ఒక్క రాయి విసిరాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. గొలియాతు అలా కుప్పగూలిపోయాడు. గొలియాతు దగ్గర ఉన్నటువంటి ఏంటది, ఏమంటారు దాన్ని, ఖడ్గం తీసుకొని గొలియాతు తలను తెగ నరికి ఆ తలను పట్టుకొని వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు ఆయన వీరత్వం చూసి, ఆయన గొప్పతనం చూసి అక్కడ ఏమంటున్నారో తెలుసా? చూడండి ఒకసారి ఈ మాట చదవండి. 18వ అధ్యాయము, 1 సమూయేలు 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుదాం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళని పోయి సబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. జనుల దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకురుడై ఉండెను. దేవుడు ఏమి చెయ్యాలనుకున్నాడో అది చేసేసాడు. ఏంటి ప్రభువా, దావీదు ఏం సరిపోతాడు అని ఒకడు అంటాడా? ఇప్పుడు అయ్యా దావీదు రాజుంటే మాకు చింత ఏంటయ్యా, మేమందరం భద్రంగా ఉన్నట్టే. ఎందుకంటే దావీదు అంత బలవంతుడు, శూరుడు, వీరుల కన్నా గొప్పోడు దావీదు అని పలికేటట్టు దావీదు చేతుల్లో ఒక శూరుని, వీరుని హతం చేసేసాడు. హతం చేసిన తర్వాత ఎవరి మీద సౌలు దావీదును పైగా అప్పగించాడు? సౌలు యోధుల మీద అతన్ని నియమించాడు. ఎవరంట? యోధులట. యోధులు ఎవరు? శూరులు, వీరులు లాంటి వాళ్ళే యోధులు. ఏదో ఫీల్ అయిపోతున్నాడు, పెద్ద శూరునిలాగా, యోధునిలాగా అంటారు. అంటే వాళ్ళ మీద నియమించారంట. ఎవరిని? దావీదుని, సౌలు. ఇంకా ముందుకు చూస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ఇక్కడ, దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు రాజైన సౌలును ఎదుర్కొంటకే వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయించు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు. శత్రువులను హతం చేసిన. హల్లెలూయా.
నిజంగా చేశాడా? 10,000 సౌలు చంపిన వాళ్ళకంటే ఎక్కువ దావీదు చంపాడా? చంపలా. కానీ ఎందుకు ఆ స్త్రీలు అట్లా పొగుడుతున్నారు? సౌలు చంపలేకపోయిన వాడిని చంపాడు. ఆమేన్. సౌలు ఈ తూతింబరిగాల్ని చంపాడు, కానీ దావీదు సూర్యుని చంపాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు దేశం వణికిపోయిన సమయంలో దావీదు ఒక్కడొచ్చి నిలబడ్డందుకు ఇజ్రాయేలు తల ఎత్తబడింది. ఆమేన్. అంటే అంత వీరత్వాన్ని, అంత శూరత్వాన్ని, అంత ధీరత్వాన్ని, దీనత్వం కాదు ధీరత్వాన్ని దావీదులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎలాగా? గొలియాతును ఎదురుగా నిలబెట్టి. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక సవాల్ వచ్చిందంటే, ఒక సమస్య వచ్చిందంటే, అది పెద్దదైతే, అది జటిలమైనదైతే, అది అమ్మో మామూలుది కాదు ఇది అని అనిపిస్తే ఒకటి నువ్వు తెలుసుకో, దేవుడు నిన్ను ఘనముగా హెచ్చించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా పట్టుకో దేవుణ్ణి. దేవా, ఏది ఏమైనా ఇందులో నేను విజయం పొంది తీరాలంతే. ఆమేన్. హల్లెలూయా. ఏది ఏమైనా సరే నేను ఇందులో విజయం పొంది తీరాలి, నీకు మహిమ రావాలి. ఆమేన్. నువ్వు గట్టిగా పట్టుకోవాలి సే పాదాలు. అంతకుముందు చేసిన ప్రార్థన కన్నా ఎక్కువ చేయాలి, అంతకుముందు అడిగిన దానికన్నా ఎక్కువ అడగాలి, అంతకుముందు స్తుతించిన దానికన్నా ఎక్కువ స్తుతించాలి. ఎందుకంటే నేను ఈ పోరాటంలో విజయము పొంది తీరుతాను. ఆమేన్. ఎందుకంటే నా దేవుడు నన్ను ఉన్నతమైన శిఖరం వైపు ఎక్కించడానికి ఇది అనుమతిచ్చాడు. నా విశ్వాసం అంతే. ఎవరెవరో చేదు చెప్తారు, ఈ రోగం వచ్చిన వాళ్ళు బతకరట, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బతకరట, ఈ సీజన్ కష్టమట, మరొకటట. అవన్నీ లోకం వరకే, నా వరకు కాదు. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ ఎక్కడి వరకు? లోకం వరకు. నా వరకు నా దేవుడు చెప్పిన వాగ్దానాలు నాకు కావాలి. ఆమేన్. అట ఏవి? లోకంలో ఉన్న మాటలు. కానీ నా దేవుడు చేసిన వాగ్దానములు నమ్మదగినవాడు. ఏమని ఉంటుందంటే ఒక పాట, వాగ్దానములనిచ్చి వాటిని నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములనిచ్చి వాటిని, yes, he is given promise to me, he will fulfill. ఆయనే నింపుతాడు ఆ వాగ్దానాన్ని, ఆయనే నెరవేరుస్తాడు. నా కేడము, నా దుర్గము, నా కోట, నా కొండ, నా దేవుడే, నా ప్రభువే అని దావీదు మాట్లాడతాడు. అది నెరవేర్చాడు. సౌలుతో అన్నాడు, ఈ దినాన ఆ ఫిలిష్తీయుడు కూడా నా చేతిలో హతమవుతాడు, నా దేవుడు నా చేతులకు అప్పగిస్తాడు. ఈ మాట మాట్లాడింది దావీదు, దేవుడు చేశాడు. ఆమేన్. దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసంతో మాట్లాడు. సమస్య వచ్చిన ప్రతిసారి కృంగిపోవటం, సమస్య వచ్చిన ప్రతిసారి మనుషులను నిందించడం, సమస్య వచ్చిన ప్రతిసారి నీ వల్లే వచ్చింది, నువ్వే చేసావు, ఆ అక్క అంది, ఈ అమ్మ అంది, ఈ అంటుంది, ఆమె మా ఇంటికి రాకపోతే సమస్య అయ్యేది కాదు, నేను వాళ్ళ ఇంటికి పోతే సమస్య వచ్చేది కాదు, నేను రోడ్డు మీదకి వెళ్ళకపోతే సమస్య వచ్చేది కాదు, నేను బయటికి వెళ్ళకపోతే. ఓహో, దీర్ఘాలొద్దు, పద్యాలు పాడకు, నీ విశ్వాసాన్ని బయటికి తీసుకురా. ఆమేన్. సమస్య వచ్చింది, పరిష్కారం కూడా నా యేసే నాలోంచి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్య ఇజ్రాయేలు ప్రజలకు వచ్చింది, పరిష్కారం ఎవరిలో నుంచి వచ్చింది? ఇజ్రాయేల్లో నుంచి వచ్చింది. సమస్య ఎవరిది? ఇజ్రాయేల్ ప్రజలది. పరిష్కారం ఎవరిలోంచి వచ్చింది? ఇజ్రాయేల్ నుంచి వచ్చింది. ఎందుకు? దావీదు వంటి వాడు కూడా అక్కడ ఉన్నాడు కనుక. నీలో కూడా ఒక దావీదు ఉన్నాడు. ఆమేన్. నీలో కూడా దావీదు అభిషేకం ఉంది, నీలో కూడా దావీదు ఆత్మ పని చేస్తుంది. నువ్వు నమ్మితే అవి ప్రారంభమవుతాయి. లేదంటే సౌలాత్మ, అయ్యో అయ్యో ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పంచాయతీ అంత వద్దు, యుద్ధం వద్దు, సాగిల పడదామా, మనం కూడా వారితో కలిసిపోదామా, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి మహానుభావుడికి. ఉన్నాయి సౌలుకు, ఎందుకు లేవు? ఒకానొక టైం వచ్చింది, పిశాచు దగ్గరికి వెళ్ళాడు, నాకు కొంచెం సాయం చేస్తావా? ఏం సాయం చేయాలి అంటే, నాకు ఒక ఆయనతో మాట్లాడాలి, ఆయనను పిలుస్తావా? ఎవరి దగ్గరికి వెళ్ళావు నువ్వు? ఎవరిని నమ్మేవాడివి, ఎవరిని ఆరాధించేవాడివి, ఎవరి దగ్గరికి వెళ్ళావు నువ్వు? నువ్వు దయ్యాన్ని ఆరాధించేవాడివా అంటే, లేదు జీవం గల దేవుడిని ఆరాధించావు. మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు అంటే, కర్ణ పిశాచి దగ్గరికి. ఆ పిశాచి సాయం కోరాడు. అంటే దావీదు, సౌలు ఎలాంటి వాడు? సమయానికి తగ్గట్టు మారిపోయేవాడు. కానీ దావీదు ప్రాణం పోతే పోనీ, దేవుడికి స్తోత్రం, ప్రాణం పోయినా పర్లేదు,
కానీ నేను కాంప్రమైజ్ కాను. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. తలలు వచ్చండి. సర్వోన్నతుడైన దేవా, జీవము గల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, నేను ప్రార్థన చేస్తున్నాను నిదాసుడిగా. ఈ దినాన బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఎక్కడి నుంచి బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, నిదాసుడినైనా నేను యేసుక్రీస్తు నామములో ఈ మాటలు విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా బిడ్డలు బలహీనులైన వారు దావీదు వలె బలవంతులవుదురుగాక. విశ్వాసంలో బలహీనులైన వారు దావీదు వలె బలవంతులవుదురుగాక. యేసుక్రీస్తు నామములో నాయన బిడ్డల జీవితాల్లో గొలియాతు లాంటి, ఫిలిష్తుడైన గాతువాడైన గొలియాతు లాంటి శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన దావీదు వంటి విశ్వాసం, దావీదు వంటి విజయం యేసు నామములో నాకు మాకు బిడ్డలకు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడును గాక.